వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూర. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ వడ్డించేవాడే మనోడే అన్నట్టు అనుముల సోదరులు భూములు కొట్టేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని 7 కోట్లకు ఎలా రాసిస్తారని నిలదీశారు ఆయన. ఇది కుంభకోణం కాకుండే ఇంకేమవుతుందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఇంకో న్యాయం ఎలా అవుతుందన్నారు. ఇక రెండో టాపిక్ గండిపేటలో రెవెన్యూ ఎంఆర్డీసీఎల్ అధికారుల సమావేశం రసాభాసగా మారింది. అధికారులపై మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమను రోడ్డు మీద పరేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కార్ మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకటానికి సిద్ధమైంది. వృద్ధాప్య పింఛన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడ ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ఇక నాలుగో టాపిక్ రేవంత్ రాజ్యంలో రైతులకు అరిగోస తప్పటం లేదు. ఎకరం సంగతి దేవుడెరుగు, కనీసం ఒక్క నారుమడి కూడా తడిచేని నీళ్లు లేవు. ఇక ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోసే తెలివి లేదు ఈ కాంగ్రెస్ పాలకులకు. చేతిలో ఉన్న పని చేయకుండా యాగాలని పూజలని డ్రామాలు చేస్తున్నారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ రేవంత్ భూదందాపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 గండిపేటలో మూసీ బాధితుల సమావేశంలో రసాభాస నెలకొంది. అధికారులను కడిగి పారేశారు స్థానికులు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 కోతల రేవంత్ సర్కార్ మరో కుట్రకు తెరతీశారు. కీలకమైన వృద్ధాప్య పెన్షన్లపై కత్తిగట్టింది కుంపుమేస్త్రి. ఇక టాప్ 4 సాగునీళ్లు లేక చెప్పరాని తండ్లాట. భూపాలపల్లి జిల్లా చెన్నాపూర్లో అన్నదాతల మహాధర్నా అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, యాసర్, కిరణ్, రవికాంత్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వడ్డించేవాడే మనోడే అన్నట్టు అనుముల సోదరులు భూములు కొట్టేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని 7 కోట్లకు ఎలా రాసిస్తారని నిలదీశారు ఆయన. ఇది కుంభకోణం కాకుంటే ఇంకేమవుతోందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఇంకో న్యాయం ఎలా అవుతుందన్నారు. టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆ కంపెనీకి ముఖ్యమంత్రి సోదరుడికి ఏ సంబంధం లేదని అంటున్న శ్రీధర్ బాబు సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. తన శాఖలో ఏం జరుగుతోందో కనీసం శ్రీధర్ బాబుకైనా తెలుస్తుందా అని ప్రశ్నించారు. కొడంగల్ అనఫీషియల్ ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి కొనసాగుతున్నారని, ముఖ్యమంత్రి కుటుంబం దోపిడీ చేస్తే మంత్రులు వంత పాడటమేనా ప్రజాపాలన అని కేటీఆర్ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, రేవంత్ భూదందాపై అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసలు టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా కూడా వదిలిపెట్టమని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? దందాలు ఎక్కువైపోయినాయి. ఇవాళ భూదాహానికి వాళ్ళంతా కూడా పాల్పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే నిన్న టెక్సాస్ సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి షెల్ కంపెనీకి అడ్డగోలుగా భూ కేటాయింపుల విజయాన్ని సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియా ద్వారా మరొకసారి డిమాండ్ చేశారు. ఏదైతే టెసరాక్ట్ అనే కంపెనీ అప్పనంగా భూమి కేటాయించారు. టెసరాక్ట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్న విజయాన్ని కొండల్ రెడ్డి స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. టెసరాక్ట్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరికరాలు తయారు చేస్తుందట. అందులో ప్రత్యేకంగా మెన్షన్ చేశారని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అమెరికా ఎంబసీ ప్రతినిధితో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేటీఆర్ గుర్తు చేస్తూ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఫోరం లో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్ రెడ్డికి సభ్యత్వం కూడా ఇచ్చారు. కొండల్ రెడ్డి ఏం చదివారో నాకు తెలియదు, కానీ టెసరాక్ట్ అనే ఒక డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంబంధించిన పరికరాల తయారీ కంపెనీ ఉందని, దానికి అడ్డగోలుగా కేవలం 1,000 రూపాయలతోటే ఇవాళ ల్యాండ్ కేటాయించడం అది దాదాపు 2,000 కోట్ల కుంభకోణానికి దారితీసినట్టు కూడా సందర్భంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏదైతే ఈ అక్రమాలపైన మరొకసారి గర్జించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా టెసరాక్ట్ ఖాతా ఇది నాకు సంబంధం లేదని నిన్న టెసరాక్ట్ కంపెనీ ముఖ్యమంత్రికి బంధువులకు సంబంధం లేదని నిన్న చెప్పడం చూస్తుంటే, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు చెప్పేదని చూస్తుంటే నవ్వొస్తున్నట్టు గుర్తు చేశారు. అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు మాజీ సీఎం గా ఉన్న సిద్ధరామయ్య సతీమణికి అక్కడ ప్రభుత్వం 3 ఎకరాల భూమి కేటాయిస్తే బీజేపీ ఫిర్యాదు చేసింది. లోకాయుక్తలో కేసు ఫిర్యాదు చేస్తే రాజీనామా చేయాలని చెప్పి పట్టుబట్టింది. సిద్ధరామయ్య రాజీనామా చేశాక వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణలో టెసరాక్ట్ అనే కంపెనీకి అప్పనంగా భూమి కేటాయించడంలో ఎందుకు బీజేపీ కూడా మౌనంగా ఉంది? అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా టెసరాక్ట్ అనే కంపెనీకి ఏ అర్హత ఉందని చెప్పేసి భూమి కేటాయింపులు చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చదువురాని రేవంత్ బ్రదర్స్ అందరూ సూట్లు కోట్లు వేసుకొని చైర్మన్లు అయిపోతున్నారు. టెసరాక్ట్ కంపెనీ కథ ఏంటో మేము ఇంకా ఆరా తీస్తాం. ఆ కంపెనీ చివరికి ఆ కంపెనీ ఫోన్ నెంబర్ చూస్తే మనకు అంతా అర్థమైపోతుంది. 12345678 అనే ఒక నెంబర్ కేవలం సీరియల్ నెంబర్లు పెట్టి ఆ కంపెనీకి పెట్టారు. దానికి అడ్రస్ కూడా పటంచెర్లోని ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అడ్రస్ గా పెట్టారంటే ఇంత పెద్ద ల్యాండ్ కేటాయింపు చేసిన ఒక కంపెనీకి ఒక చిన్న దాన్ని చూపెట్టడం వెనుక దీనిలో అంతర్మాత్రం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒక్క ఉద్యోగి కూడా ఇందులో ఇప్పటి వరకు లేడు. అలాంటి దానికి 2000 కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారంటూ కూడా సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. 2025 మార్చి 31 నాడు వాళ్ళే ప్రకటన చేశారు. తమ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని. ఊరు పేరు నుంచి ఒక కంపెనీ అడ్రస్ ఉంది. టెసరాక్ట్ మూలధనం కేవలం ₹1,00,000 మాత్రమే. ఈ కంపెనీ రేవంత్ ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల భూమి కట్టబెట్టేందుకు చూస్తున్నారు. 5 ఎకరాల భూమి కేటాయించి అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి బ్రదర్ కొండలరెడ్డి వ్యవహారం ఇది ఖచ్చితంగా అనుముల జగదీష్ రెడ్డితో కూడా గతంలో ఆయన తమ్మునితో గతంలో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. అవి కూడా భూములు ఏమైనా కేటాయించారో చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. మొత్తం ఇటు బామ్మార్దులకు అన్నదమ్ములకే ఇవాళ రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నాడు. రేవంత్ రెడ్డి బామ్మార్ది సుజన్ రెడ్డికి సైతం 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఖచ్చితంగా టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి ఏ విధంగా భూములు కేటాయింపు చేశారు అనే దానిపైన లోతైన విచారణ జరగాలి. దీనిపై మేము గవర్నర్ కూడా కలుస్తాం. ఖచ్చితంగా లోకాయుక్తలు ఫిర్యాదు చేస్తాం. న్యాయ నిపుణులు కూడా లీగల్ టీమ్ తో కూడా మాట్లాడే దీనిపై ఎలా ముందుకెళ్లాలో కూడా చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గుర్తు చేశారు. టెసరాక్ట్ కథ తేల్చేదాకా వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఈ భూ కేటాయింపుల్లో కుంభకోణం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి సోదరులు అయితే ఏమైనా చేయొచ్చా అనే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా లెవెల్ రెడ్డి ఇందాక మీరు అన్నట్టు మరి కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ సర్కారే, తెలంగాణలో ఉంది కూడా కాంగ్రెస్ సర్కారే. మరి కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం, దీన్ని ఎలా చూడాలి? మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు కర్ణాటకకి ఒక రీతిలో వ్యవహరిస్తోంది, ఇక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడే బై చోటే బై పాలన కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ఏ మాత్రం కూడా బీజేపీ మాట్లాడడం లేదు. అనేక వాటిపైన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ గతంలోనే అమృత టెండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ కి లెటర్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేదు. స్వయంగా ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కూడా ఒక మీటింగ్ లో హైదరాబాద్ లో మాట్లాడారు. దానిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారు. అంటే పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు చోటేబాయ్ బడేబాయ్ బంధం తో నడుస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా ఎన్ని చేసినా మాకేమిలే అన్నట్టుగా వివరిస్తున్నారు. అనేక విషయాల్లో ఇవాళ లగచర్ల భూముల విషయంలో కావచ్చు, ఇవాళ హైడ్రా విషయంలో కావచ్చు, భూముల విషయంలో అనేక విషయాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటుందే తప్ప ఎక్కడ కూడా వారిపైన పల్లెత్తు మాడినట్లు ఎంత కుంపడినా అక్రమ జరిగిన కనీసం కూడా వాళ్ళు అనకపోవడం వెనుక అంతర్యమేంటో ఇలా తెలంగాణ ప్రధానికానికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు సిద్ధరామయ్య ప్రశ్నించిన బీజేపీ ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీజేపీ కూడా ప్రతిపక్ష పాత్ర 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు. కనీసం ఒకరు కూడా వాళ్ళ ఎందుకు మీరు అడగట్లేదని అడగడానికి కూడా ముందుకు రావట్లేదని చెప్పేసి కూడా కేవలం ఆరోపణలు వచ్చినప్పుడు పొలిటికల్ ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలా అయితే మనకు కనిపిస్తలేదు. ఖచ్చితంగా ఈ టెసరాక్ట్ కంపెనీ వెనుక కూడా మేము లోతైన న్యాయ విచారణ కోరుతాం. ఖచ్చితంగా లోకాయుక్తలకు ఫిర్యాదు చేస్తాం. గవర్నర్ కూడా కష్టమని కేటీఆర్ మరొకసారి స్పష్టం చేశారు. కూడా వెలికి తీసేందుకు ఖచ్చితంగా మేము ఈ రేవంత్ బ్రదర్స్ కుంభకోణాన్ని కూడా బయట పెడతామని మరొకసారి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అనుముల సోదరులు అయితే భూములు కొట్టేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే నిప్పులు చెరిగారు. 200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని 7 కోట్లకు ఎలా రాసిస్తారని నిలదీశారు ఆయన. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కుంభకోణమే, మరి కుంభకోణం కాకుంటే ఇంకేమవుతుందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయం ఎలా అవుతుంది అని కూడా సూటిగా ప్రశ్నించారు. మరోపక్క టెసరాక్ట్ కథ ఏంటో కూడా తేల్చేదాకా వదిలిపెట్టమని ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ సర్కార్నైతే వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గండిపేటలో రెవెన్యూ ఎంఆర్డీసీఎల్ అధికారుల సమావేశం రసాబాసగా మారింది. అధికారులపై మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రోడ్డు మీద పడేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇక మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మూసీ నివాసితుల సమస్యలు అభ్యంతరాల స్వీకరణ పేరుతో అధికారులు ఒక సమావేశం పెట్టారు. మూసీ పరివాహక ప్రాంత కాలనీల ప్రతినిధులను మీటింగ్కు పిలిచారు. శివపురి, దత్తాత్రేయ కాలనీ, శ్రీ విఘ్నేశ్వర కాలనీ, డ్రీమ్ హోమ్స్, పీజీ కాలనీ, విశాల్ నగర్, సాయిరాం నగర్ కాలనీ ప్రతినిధులు వచ్చారు. ఇక మూసీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం స్థలాన్ని సేకరిస్తోందని అధికారులు సమావేశంలో చెప్పారు. దాంతో బాధితులు తీవ్రంగా మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఇక్కడే బతుకుతున్న తమకు నిలువ నీడ లేకుండా చేస్తారా అని నిలదీశారు. సర్కార్ తీరుకు నిరసనగా ధర్నా చేశారు. సమావేశాన్ని బహిష్కరించి అధికారులు వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. గో బ్యాక్ ఆఫీసర్స్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, గండిపేటలో మూసీ బాధితుల సమావేశంలో అయితే రసాభాస నెలకొంది. దాంతో స్థానికులైతే అధికారులను కడిగి పారేశారు. ఆఫీసర్స్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రేవంత్ సర్కార్ తలపెట్టిన మూసీ ప్రాజెక్ట్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏదైతే మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై సర్కార్ తమ ప్రతాపం చూపెడుతుందని ప్రధానంగా మూసీ బాధితులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గండిపేటలో మూసీ పరివాహక ప్రాంత కాలనీ వాసులతో ఏదైతే మూసీకి సంబంధించిన ఎంఆర్డీసీఎల్ అధికారుల సమావేశం వాళ్ళ మారిందని చెప్పొచ్చు. కాస్త గందరగోళం కూడా ఏర్పడిన పరిస్థితి. అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో తమ సమస్యలు అభ్యంతరాలు చెప్పాలని అధికారులు మూసీ బాధితులకు మూసీ సుందరీకరణపై ప్రాజెక్టు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రైవేట్ సంస్థల వ్యవహరిస్తుందని ప్రధానంగా స్థానికులైతే మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు తుమ్మలో తొక్కుతూ ఇవాళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఏదైతే మూసీ ప్రజల ఇళ్ల స్థలాలను లాక్కునేందుకు ఈ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందని ప్రజలు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో ఇవాళ కంపెనీ తరహా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 1.5 కోట్ల ప్రాజెక్టు భూసేకరణను గుట్టు చప్పుడు కాకుండా చేపట్టుకోవడంలో ఆంతర్యం ఏంటి ఇవాళ అధికారులను ఇక్కడ స్థానికులు అయితే నిలదీసిన పరిస్థితి. అధికారులు సమావేశానికి రావడంతో మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తమ ఇళ్లకు సంబంధించి తమ నివాస ప్రాంతాలకు సంబంధించి అధికారులను బాధితులు ఎక్కడికక్కడ నిలదీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినడానికి వచ్చారా లేక ఇప్పటికే నిర్ణయం తీసుకొని వచ్చారా అంటూ అధికారులను అయితే ప్రశ్నించారు. దీంతో ఏదైతే సమావేశం నిర్వహించిన ప్రాంతంలో కాస్త గందరగోళం ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలనుకుంటే దశల వారీగా కానీ అందరినీ ఒకే చోట చేర్చి అభ్యంతరాలు తెలుసుకోవాలి. కానీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోకి ఎవరికి తెలుసుకోవాలి సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రధానంగా అధికారులను అయితే మూసీ బాధితులు నిలదీసిన ఉంది. ఏదైతే తమకు సంబంధించిన తమ అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకో చర్యలు చేపట్టిన తీవ్రంగా బాధితులందరిది కూడా ఒకే వేదన. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పర్మిషన్స్ ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్లుగా మేము అక్కడ నివాసం ఉంటున్నాము. మా కష్టార్జితం అంతా కూడా ఈఎంఐల రూపంలో లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకు వచ్చిన లాస్ట్ అమౌంట్ మొత్తం కూడా ఆ ఇల్లు మీదే వెచ్చించాము అని చెప్పి వాళ్ళు బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మాకు నష్టపరిహారం ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి రెడీగా లేరు అని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? మూసీ బాధితులైతే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అప్పట్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మేము ఇల్లు కట్టుకున్నాము, మా పైసా కూడా ఇల్లు కట్టుకున్నాము. కానీ ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇళ్లను కూలగొడుతుందంటే మేము చూస్తూ ఊరుకోము. మేము ఎంతో కష్టపడి మా ఇళ్లను కట్టుకున్నాము, మా జీవితాలను ఇక్కడ ధారపోసాము. కానీ ఇప్పుడు ఇళ్లను పరిస్థితులను ఒప్పుకునే పరిస్థితి ప్రసక్తే లేదని ప్రధానంగా అయితే ఖచ్చితంగా చెప్పాలంటే ఏదైతే మూసీ ప్రాజెక్టు సంబంధించి ఎందుకు ఆన్లైన్ పెట్టడం లేదు, ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టాలి కదా మేము చూసుకుంటాం. కానీ ప్రభుత్వం మాత్రం
కేవలం రియల్ ఎస్టేట్ అటు రేవంత్ రెడ్డి స్వలాభం కోసం ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ దానికి సంబంధించి అధికారులు ఇవాళ గండిపేటలో సమావేశం ఏర్పాటు చేశారు. మూసి స్వీకరించాలని చూశారు, కానీ అక్కడి కాలనీలకు సంబంధించిన బాధితులు మాత్రం సభను బైకాట్ చేశారు. గో బ్యాక్ ఆఫీసర్స్ అంటూ పెద్ద ఎత్తున చేశారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తమ ఇళ్లకు జీవనోపాధి ఇవ్వాలని ప్రధానంగా బాధితులైతే డిమాండ్ చేశారు. అధికారుల వివరణ వినేందుకు కూడా తాము సిద్ధంగా లేవని చెబుతూ బహిష్కరించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఏది కోరి తెచ్చుకున్నాము, ప్రభుత్వం వస్తే మాకు బాగా జరుగుతుంది అనుకున్నాం, కానీ ప్రభుత్వం వస్తే ఇలా ఇళ్లను చేసుకుంటుందని మేము ఎప్పుడు అనుకోలేము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చేస్తాం. మూసి ప్రాజెక్టు చేయని మేము దానికి తప్పు పట్టట్లేదు, కానీ ఇళ్లను మా భూములను లాక్కోవడం చూస్తే దాన్ని మేము అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు అమలు చేస్తుందని ప్రధానంగా అయితే నిలదీస్తున్నారు. మరోవైపు మూసి సుందరీకరణ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎస్ఆర్డిసిఎల్ కానీ రెవెన్యూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పరివాహక ప్రాంత ప్రజలైతే ఆలోచిస్తున్నారు. మొత్తానికి గండిపేటలో నిర్వహించిన రెవెన్యూ ఇవాళ అధికారుల సమావేశం తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగిందని చెప్పొచ్చు. మూసి పరివాహక ప్రాంతాలు నివసిస్తున్న ప్రజల అభ్యంతరాలు, ఆందోళనలను పరిగణనలో తీసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని బాధితులైతే ప్రధానంగా డిమాండ్ వినిపించారు. ఎట్టి పరిస్థితులు మేము మూసి ప్రాజెక్టును ఒప్పుకునేదే లేదు, మా ఇళ్లను ఇచ్చే ప్రసక్తి ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ ని అయితే ప్రధానంగా నిలదీసే పరిస్థితి ఉంది. మొత్తాన్ని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేశారు. ప్రాజెక్టు సంబంధించి వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించే పరిస్థితి ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక మొత్తానికి గండిపేటలో రెవెన్యూ ఎంఆర్డీసీఎల్ అధికారుల సమావేశం అయితే రసాభాసగా మారింది. అధికారుల తీరుపై అయితే మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడే నివాసం ఉంటున్నాము, ఇక్కడే తలదాచుకుంటున్నాము, ఉన్న పలంగా మమ్మల్ని రోడ్డు మీద పరేస్తారా అంటూ వాళ్ళు నిప్పులు చెరిగారు. మరోపక్క అన్యాయం చేస్తే అయితే సహించేది లేదని హెచ్చరించారు. ఆఫీసర్స్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ కూడా ఇచ్చారు అక్కడ బాధితులు. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కార్ మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకటానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడా ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. నిజానికి ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, పైలేరియా, ఒంటరి మహిళలకే దరఖాస్తులను పరిమితం చేసింది. ఆర్థిక భారం సాకు చెప్పి వృద్ధుల పెన్షన్లను ఎగనామం పెడుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటి ఊసే ఎత్తలేదు ఈ పాలకులు. అంతేకాదు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, తలసేమియా బాధితులకు ఎగనామం పెడుతోంది సర్కార్. మరోవైపు ఇచ్చే ఆ 7 రకాల పెన్షన్లకు కూడా అనేక రకాల షరతులు, కొర్రీలు పెట్టింది రేవంత్ సర్కార్. ఇంకా అర్థం కావట్లేదా? ఇదంతా కోతలు పెట్టే కుట్రేనని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ సర్కార్ వృద్ధాప్య పెన్షన్ల పథకానికైతే బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. దాన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖజానాను నింపుకునేందుకు కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో నిధుల దుర్వినియోగం కాకుండా చెప్పినటువంటి సందర్భాలు కనిపించాయి. అందులో భాగంగానే పూర్తిగా ఎక్కడికక్కడ నిధుల ఖర్చులు లేని సందర్భంగా వృద్ధాప్య పెన్షన్లు కోత పెట్టింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్పుకొచ్చింది. కానీ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మారుస్తూ పూర్తిగా వృద్ధాప్య పెన్షన్లతో పాటు బీడీ కార్మికులు, తలసేమియాకు సంబంధించినటువంటి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోత పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ రిలీజ్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ లో ఎక్కడ కూడా వృద్ధాప్య పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, కూడా బీడీ కార్మికులు కావచ్చు, అంతేకాకుండా తలసేమియాకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏవి కూడా అందులో అప్లై చేసుకోవడానికి లేదు. మిగతా 7 రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, అంతేకాకుండా డయాలసిస్ తో పాటు ఫైలేరియాకు సంబంధించినటువంటి కొంతమంది మిగతా వారికి కూడా ఒక 7 రకాల పెన్షన్లు ఇచ్చేందుకు ఇటీవల కాలంలో ఒక అప్లికేషన్
పూర్తి స్థాయిలో ఎన్నికల ముందు 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు తొలగించడం పట్ల అగ్రహ విషయాలతో అవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 200 పెన్షన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏదైతే 200 పెన్షన్ ఎక్కడ కూడా సరిపోదు, కనీసం కడుపు నిండా అన్నం తినకుండా కనీసం హాస్పిటల్లో చూపించుకోవాలన్నా మందులు కొనుక్కోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి 1116 అనేది ఇచ్చారు. తర్వాత ఎన్నికల్లో కూడా 2000 చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ మొత్తంగానే గొప్పగా వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా కోత పెట్టడం పైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏ రూపం దాలుస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. అయితే కిరణ్, పండుటాకులకు పెద్ద కుమారుడిగా ఉండి గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందాక మీరు అన్నట్టు 200 రూపాయల పెన్షన్ని 2000 వరకు కూడా తీసుకొచ్చి పండుటాకులకు ఆసరాగా నిలిచారు. మరి ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే సిచ్యువేషన్స్ ఒకసారిగా తారుమారయ్యాయి. పండుటాకుల పరిస్థితి ఏంటి మరి రాష్ట్రంలో? ఖచ్చితంగా, ఎందుకంటే పూర్తి భరోసా లేనటువంటి వాళ్ళు, ఆసరా లేనటువంటి వాళ్ళు, తల్లి తిండి కూడా పెట్టలేనటువంటి పరిస్థితి, ఆసుపత్రిలో చూపించిన మందులకు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికైనా వెళ్లాలన్నా కనీసం ₹1 కూడా కొడుకుల నుంచి కావచ్చు, ఇటు బిడ్డల నుంచి ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఆసరాగా ఖచ్చితంగా పెన్షన్ ఉండాలని గత ప్రభుత్వం మానవతా దృక్పథంతో పెద్ద మనసు చేసుకుని 2000 రూపాయల పెన్షన్ ను అందజేసింది. అవన్నీ కూడా నేరుగా అకౌంట్లలో పడుతున్నటువంటి, ఇప్పుడు పూర్తిగా వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్లే నెల వారీగా సక్రమంగా రాకపోవటం, ఇప్పుడు మొత్తానికి ఉన్నటువంటి పెన్షన్లు ఏవైతే వాటన్నిటిని కూడా తొలగించడం పట్ల పూర్తి స్థాయిలో కొంత ఆగ్రహాలు అయితే లోనవుతున్నాయి. వృద్ధాప్య పెన్షన్లతో పాటు బీడీ కార్మికులతో పాటు తహసీల్దార్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా, కిరణ్, కోవిడ్ లాంటి కష్టకాలంలో కావచ్చు, కోవిడ్ లాంటి పాండమిక్ టైంలో కూడా ఇంట్లో వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా అదే పండుటాకులకు ఆ 2000 రూపాయలు అనేది చాలా భరోసాగా నిలిచాయి. మరి వాళ్ళ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది? ఆ 2000 ఒకవేళ ఆగిపోయినట్లయితే ఖచ్చితంగా ఇచ్చేటువంటి పెన్షన్ పూర్తి స్థాయిలో ఆగిపోతే మాత్రం వాళ్ళకు తెచ్చుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఆసుపత్రిలో చూపెట్టుకోవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ కడుపు నిండా తినేటువంటి పండ్లు కావచ్చు, లేదంటే ఆహారం ఏదైతే ఉంటుందో వాటిని కొనుక్కోవాలన్నా కానీ తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వృద్ధులు అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొడుకులాగా వాళ్లకు వ్యవహరించాలి తప్ప పూర్తిగా వాళ్ళను పక్కన పెట్టే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కన్న కొడుకులే పట్టించుకున్నటువంటి ఈ సందర్భంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని పక్కన పెట్టడం అంటే పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో రాబోతా ఉన్నాయి. గతంలో కూడా ఇదే పరిస్థితి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కే ముందు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత మరో మాట మారుస్తూ చాలా మంది ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా మంది రకాలుగా మాట్లాడినటువంటి మనకు కనిపించింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మాత్రం వృద్ధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరికలు అయితే జారీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కిరణ్, రాష్ట్రంలో మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి 100 కోట్లు చాలా ఈజీగా ఖర్చు పెట్టిన ఇదే రేవంత్ సర్కారు మరి రైతులను కావచ్చు, అటు వృద్ధులను కావచ్చు, పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎందుకు చిన్న చూపు చూస్తుంది? పూర్తిగా రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ కావడంతో ఉన్నటువంటి పెన్షన్లను తగ్గించుకునేందుకు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ వీటి వల్ల వచ్చేటువంటి పెద్ద అనర్థమైనటువంటి పరిస్థితులు అయితే ఏవి ఉండవు. కానీ వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, అంతేకాకుండా బీడీ కార్మికులు కావచ్చు, అంతేకాకుండా తలసీమకు సంబంధించినటువంటి రోగస్తులకు వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు తగ్గించడం అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపిందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కార్ అయితే మరో ముఖ్యమైన పథకానికి కూడా ముగింపు పలకటానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికైతే తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడ, ఏ ఆధారం లేని పండుటాకులకైతే రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోందనే చెప్పాలి. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ రాజ్యంలో రైతులకు అరిగోస తప్పటం లేదు. ఎకరం సంగతి దేవుడెరుగు. కనీసం ఒక్క నారుమడి కూడా తడిచేన్ని నీళ్లు లేవు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోసే తెలివి లేదు ఈ కాంగ్రెస్ పాలకులకు. చేతిలో ఉన్న పని చేయకుండా యాగాలని, పూజలని డ్రామాలు చేస్తున్నారు. సర్కార్ నిర్లక్ష్యంపై రైతన్నలు ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్లో అన్నదాతలు ధర్నా చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు. అన్నదాతలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చలివాగు నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నీళ్లు లేకపోతే పంటలు ఎలా పండించాలని వాపోతున్నారు రైతన్నలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రాష్ట్రంలో అన్నదాతలు సాగునీటి కోసమైతే ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెక్ డ్యాములు కట్టమనో లేకపోతే కొత్త ప్రాజెక్టులు కట్టమనో డిమాండ్ చేయట్లేదు. ఉన్న నీటిని ఎత్తిపోయండి, మాకు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇవ్వండి అని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే భూపాలపల్లి జిల్లా చెన్నాపూర్లో అయితే అన్నదాతలు మహాధర్నా నిర్వహించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైతాంగం సాగునీటి కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు దేవాదుల ద్వారా నీరు అందించాల్సినటువంటి విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ సర్కార్ తెచ్చినటువంటి కరువు అని వాళ్ళ చలివాగు ప్రాజెక్ట్ ఆయకట్ట రైతులంతా కూడా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్ క్రాస్ రోడ్ దగ్గర జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు ద్వారా వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అనంతపురం సాయంపేట మండలం జోగపల్లి గ్రామంలో ఉన్నటువంటి చలివాగు ప్రాజెక్టు, అదేవిధంగా పంపు సంస్థను గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. చలివాగు తుమ్ములు ఎత్తి నీళ్లు వదలాలని ఆయకట్టు ప్రాంతాల రైతులు ఆ పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. దాదాపు 15-20 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తున్నా కనీసం ప్రభుత్వంలో అన్నటువంటి ఒక విమర్శ రెడ్డి గారు చేసినటువంటి సందర్భం. ఇక్కడ నుంచి అయితే త్వరగా దేవాదుల ఇంటెక్ ద్వారా దేవాలయాలు నీరు చేశాయి. అక్కడ నుంచి కిందకు దిగువన ఉన్నటువంటి ధర్మసాగర్ నుంచి ఏదైతే సిద్దిపేట జిల్లా వరకు ఆ రైతాంగానికి కావచ్చు, జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రజలకు సంబంధించినటువంటి కావచ్చు నీరు ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. కనీసం మా దగ్గర నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకువెళ్తున్నారు, తప్పించుకోవాలా అన్నటువంటి అంశాన్ని గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సమయానికల్లా రైతులకు కావాల్సినటువంటి ప్రాజెక్టు నింపి కాలువల ద్వారా అందించే వాళ్ళం అన్నటువంటి అంశాన్ని కూడా గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, జిల్లా సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీసం సాగునీటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక లేదని చెప్పినటువంటి పరిస్థితి. రైతన్నలు నార్లు పోసి 45 రోజులు అవుతున్నా కూడా ఆ నార్లు పెరిగి ఉన్నాయి, అవన్నీ నాటుకోవాల్సి ఉంటుంది, అవన్నీ కూడా నాటుకోవాల్సి ఉంటుంది. ఆ నార్లన్నీ కూడా కనీసం రైతులు నాట్లు వేయడానికి కూడా సాహసం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు అందిస్తే నాట్లు వేసి వానాకాలంలో పంట సాగు చేస్తారనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది, కానీ కనీసం
రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కనీసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం లేదు. పైగా ఇది ఏదైతే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నుంచి వేలాది టీఎంసీల నీళ్లు గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నా కనీసం పట్టించుకోలేనటువంటి దుస్థితిలో స్థానిక ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విమర్శ కూడా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 9 పంపులను, ఇప్పుడు మొత్తం దేవాలయంలో 10 పంపులు ఉంటాయి, ఒక పంపు పనిచేయడం లేదని అధికారులు అదేవిధంగా ఇటు ఇంజనీర్లంతా కూడా చేసినటువంటి సందర్భంలో ఆ 9 మోటార్లైనా ఆన్ చేయాలి. ఆ 9 మోటార్లను ఆన్ చేసి పంట పొలాలకు నీరు అందించాలన్నటువంటి డిమాండ్ కూడా గండ్ర వెంకటరమణారెడ్డి రైతుల పక్షాన నిలబడి డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తానికి రేవంత్ రాజ్యంలో అయితే రైతులకు అరిగోస తప్పటం లేదు. ఎకరం సంగతి దేవుడెరుగు, కనీసం ఒక్క నారుమడి కూడా తడిచేని నీళ్లైతే లేవు. ప్రాజెక్టుల్లో పుష్కరంగా నీళ్లున్నా కూడా ఎత్తిపేసే తెలివి లేదా అని ఈ కాంగ్రెస్ పాలకులకు అని చెప్పి అన్నదాతలు అయితే మండిపడుతున్నారు. చేతిలో ఉన్న పని చేయకుండా యాగాలని, పూజలని, ఈ డ్రామాలన్నీ ఎందుకు అని భూపాలపల్లి జిల్లా చెన్నాపూర్లో అయితే అన్నదాతలు మహాధర్నా నిర్వహించారు. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.